ప్రైజ్ లార్డ్. దేవాతి దేవునికి మహిమ కలుగునుగాక. మీకందరికీ ఉదయకాల సమయం మా శుభములు కలుగునుగాక. ఈ దినం దేవుడు మనకిచ్చినటువంటి వాగ్దానము మనం ఒకసారి పరిశీలిద్దాం. అది 71వ కీర్తన 15వ లేఖనాన్ని మనం చదువుకుందాం. నీ నీతిని నీ రక్షణను నా నోరు దినమెల్లా వివరించును. దేవాతి దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు యొక్క నీతి, ఆయన యొక్క రక్షణ, మరి మనము అనుదినము మనము దానిని జ్ఞాపకం చేసుకోవాలంట, ప్రచురపరచవలసిన అవసరం ఉందని ఈ దినమున దేవుని వాగ్దానం ద్వారా దావీదు గారు మనకందరికీ అందిస్తూ ఉన్నారు. అవును, ప్రభు యొక్క నీతి, ఆయన తన జనులకు కలుగజేసినటువంటి రక్షణను అనుదినము నీవు జ్ఞాపకము చేసుకోవాల్సిన అవసరం ఉంది. నీవు ఇతరులకు ప్రచురపరచవలసిన అవసరం కూడా లేకపోలేదు అని స్పష్టంగా ఈ దినమున వాక్యం ద్వారా మనం వింటున్నాం. ఈ వాక్యము అనగా ప్రభువైన యేసుక్రీస్తు వారు మనతో మాట్లాడుతున్నారు. ఈ మాటను మనం జ్ఞాపకం చేసుకొని ఏ దినము నుండి అయినా సరే ఆ రీతిగా ప్రభువు చెప్పిన మాదిరికరంగా ఆయన నీతిని, ఆయన రక్షణను మనం జ్ఞాపకం చేసుకుంటూ ఇతరులకు ప్రచురపరిచే వారిగా ఉందాం అనుకుంటే అందరం కూడా తలలో ఉంచుకుందాం. ప్రభు యొక్క ప్రార్థనలో ఏకీపిద్దాం. పరిశుద్ధుడైన మా తండ్రి, మీ యొక్క గొప్ప గణనామమునకు కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాం. నీవిచ్చినటువంటి ఈ ఆయుష్ కాలము ప్రభా, అంతేకాకుండా ఈ దినము మీరు మాకిచ్చినవి, మేము సజీవుల లెక్కలో ఉండడానికి ప్రభా మేము యోగ్యులము కాదు, అయినా అట్టి ధన్యతను మాకు నిలిచి మీ రక్షణను, మీ నీతిని మేము ఎల్లప్పుడూ జ్ఞాపకం చేసుకునే విధంగా మా లోక తలంపులను మా హృదయముల నుండి తొలగించి మీ తలంపులతో మమ్మలను మీరు నింపమని, మీ కృపను మా అందరిపైన కుమ్మరించమని బ్రతిమలాడుకుంటూ ప్రభువైన యేసుక్రీస్తు నామమున మమ్మల్ని అందరినీ మేము మిక్కిలిగా తగ్గించుకొని అడిగి వేడుకొని ప్రార్థించి పొంది ఉన్నాం మా ప్రియ గొప్ప పరలోకపు తండ్రి. ఆమెన్.